నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు నేనెన్నడూ చూడలేదు, ఎప్పుడు చూడలేదు. మాటలు చాలని మధురానుభవము నేనెన్నడూ చూడలేదు, ఎప్పుడు చూడలేదు. మాటలు చాలని మధురానుభవము నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు, నీలాంటి గొప్ప ప్రేమ, నీలాంటి జాలి మనసు. పాడైన జీవితము పాత్రగా మార్చిన దేవా, ఎన్నికలేని నన్ను ఏర్పరచుకున్న దేవా. పాడైన జీవితము పాత్రగా మార్చిన దేవా, ఎన్నికలేని నన్ను ఏర్పరచుకున్న దేవా. నీ మేలులకై ఏమివ్వగలను, ఏమి చిరునమును తీర్చగలను. ఈ మేలులకై ఏమివ్వగలను, ఏమి చిరునమును తీర్చగలను. మహోన్నతుడా, మహిమోన్నతుడా, స్తుతించెదను నీ నామమును. మహోన్నతుడా, మహిమోన్నతుడా, స్తుతించెదను నీ నామమయ్యా. నీ మేలులకై ఏమివ్వగలను, ఏమి చిరునమును తీర్చగలను. నీ మేలులకై స్తుతించెదను
ముందుగా మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. హోరేబు వంటి పరిస్థితుల్లో ఉన్న నా జీవితాన్ని ఆ బండ మీద నా ఎదురుగా నిలిచిన దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు. నేను ఎవరో అని అన్నాడు. ఆశ్చర్యపోతా వచ్చాను. మీరు ఎవరంటే నిర్జీవమైన పరిస్థితుల్లో, అర్థం లేని స్థితిలో జీవిస్తూ ప్రభు నా జీవితాన్ని నాశనములో పడి ఉన్న పరిస్థితుల్లో ఉన్న బ్రతుకును, నా జీవితాన్ని చూచి ప్రేమించి ఒక మంచి సమరయుడిగా, నా మీద జాలి చూపిన వాడిగా, నన్ను ప్రేమించిన వాడిగా, నా దగ్గరికి వచ్చిన వాడిగా, నా గాయాలు కట్టిన వాడిగా, నన్ను ఈ వాహనం మీద ఎక్కించుకొని పూటకోళ్ళవానికి తెచ్చిన వాడిగా, నా కొరకు 2 దేనారాలు ఇచ్చిన వాడిగా ప్రభువా నువ్వు ఉన్నందుకు స్తోత్రాలు. ప్రభువా నా జీవితం, నా బ్రతుకు దేవా నీవు నన్ను ఘనపరిచి దీవించి కనికరించి నా పాపమంతా క్షమించి నన్ను నీతిమంతుడిగా మార్చిన నీ ప్రేమను బట్టి వందనాలు దేవా. నా జీవితాన్ని రక్షించినందుకు వందనాలు. అర్థమైన నా జీవితం పడిన నా జీవితాన్ని చూచి హోరేబు వంటి నిర్జీవమైన పరిస్థితుల్లో దప్పి చేత చచ్చిపోతున్న ప్రజలు హోరేబులో ఉన్నప్పుడు ఆ బండ ఎదుటి నిలిచి వారి దాహార్తను తీర్చినట్లు నాకు కూడా నీ జీవాన్ని ఇచ్చి, నీ రక్షణ ఇచ్చి, నీ శాంతిని సమాధానం ఇచ్చి, నాకు నీ రాజ్యాన్ని ఇచ్చి, నీ ప్రజల్నిచ్చి, నీ సహవాసం ఇచ్చి దేవా నా జీవితాన్ని బాగు చేసిన దేవా వందనాలు. నన్ను రక్షించిన నీ ప్రేమ అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ నా జీవితంలో నా బ్రతుకులో చేసిన మేళన్నీ జ్ఞాపకం చేసుకుంటూ నా మధ్య పరిశుద్ధ బలను పెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ రక్షణ పాత్ర చేతపుచ్చుకొని స్తుతి ఆరాధన యేసు ప్రభు నామములో మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందామండి, ఒక పాట పడదాం. పాట పాడుకుందాం. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా అనే పాట పాడుకుందాం. తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడూ మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా నువ్వు ఎన్నడూ మారవయ్యా. నీవేనయా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా
నీవేనయ్యా. నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ప్రార్థన చేసుకుందామండి. నేను వాక్యాన్ని విందాం. మధ్యలో దేని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పెద్దమ్మ గారు ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు ప్రార్థన చేయండి. జీవం కలిగిన దేవానికి స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. నిన్న నేడు నిరంతరం తండ్రి ఏకరీతిగా ఉన్న దేవుడివి, మాట తప్పని దేవుడు, మారని దేవుడు ఉన్నాయన. వాగ్దానం ఇచ్చిన వాడివి, నమ్మదగిన వాడివి తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. నాయన
అయ్యా నా తండ్రి 7వ నెల తండ్రి, అప్పుడే 21వ తారీఖు నాయన తండ్రి రోజు అయ్యా నీ మందిర ఆవరణలో తండ్రి భక్తులు కూడుకునే సమాజంలో దేవా నేను కూడా నిన్ను ఆరాధించడానికి దేవా నువ్వు ఇచ్చిన తండ్రి సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఆరాధన వర్తమానంలో తోడుగా ఉన్నాను నాయన. మీ దాసులను బలపరిచి శ్రేష్టమైన ఆరాధన వర్తమానం ఇచ్చావు నాయన. నీకు వందనాలు తండ్రి, వందనాలు దేవా. అయ్యా నీ సేవకులు నిలబెట్టండి నాయన. అయ్యా బల్ల కొరకు నాయన శ్రేష్టమైన వాక్యం ఇవ్వండి తండ్రి. వాక్యం ద్వారా మాకు మేముగా సరి చేసుకొని చక్కపరుచుకొని యోగ్యంగా నాయన నీ బలలో పాలు పొంది నాయన తండ్రి దేవ నీ పునరుద్ధార శక్తితో నాయన నీ కొరకు నాయన లోకంలో బ్రతుకుతావు ప్రభువా. మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అయ్యా. మీ దాసులు బలపరచు, మీ ఆత్మతో నింపి పరిశుద్ధాత్మదేవ మీరే సహాయం చేయమని మీ దాసుల్ని బలపరచమని వందనాలు చెల్లిస్తూ అయ్యా శ్రేష్టమైన వాక్యం ఇచ్చిన ఆయన అయ్యా మమ్మల్ని అందరినీ తండ్రి దేవ మీ రాజ్యం కొరకు మమ్మల్ని స్తుతిపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. మరొక నూతన ఆదివారంలోనికి మనల్ని దేవుడు ప్రవేశపెట్టినందుకు దేవునికి ఎన్నో వందనాలు. నిన్నటి దినమందు 20వ తారీఖు జూలై 7వ నెల కొత్తపాలెంలో చర్చి అన్వెస్టే జరిగింది. ఉదయం సాయంకాలం 2 పూటల కొడుకులు ఏర్పాటు చేసాం. మరి ఆటంకాలు చాలా వచ్చాయి. ఆటంకాలు మాకు కొత్త కాదు, కానీ ఆటంకాలు వచ్చినప్పుడు కొంత డిస్కరేజ్ అవుతాం, డిసప్పాయింట్ చెందుతాం, నిరాశపడతాం. చాలా ఆటంకాలు వచ్చాయి. నిన్న గురు పౌర్ణమి అట. ఖాళీ లేకుండా ప్రజలు కొండ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే నిన్నటి దినంలో ఉదయం దేవుడు వాటర్ ప్రూఫ్ టెంట్ అయినప్పటికీ దేవుడు కనికరించి 10 గంటల కల్లా వర్షం అంతా తగ్గిపోయింది. ఇక సాయంకాలం వరకు వర్షం పడలే. 2 పూట్ల కూడా చాలా ఘనంగా కూడిక జరిగింది. ఉదయం కూడిక, సాయంకాలం కూడిక. లక్షల మంది 32 కిలోమీటర్లు నడుస్తూ వస్తున్నారు. 32 కిలోమీటర్లు. ఆ నడిచే వారికి ఉచితంగా ఆహారం పెట్టేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. అలా భక్తి ఎంత ఎలాగా ఏ రీతిగా చేస్తూ ఉన్నారంత తెలుస్తూ ఉంది. మన సంఘాల్లో ఏదైనా కార్యక్రమం జరిగిందంటే మన దగ్గర చాలామంది గుప్పిలు విప్పడానికి కూడా ఆలోచిస్తారు. పెద్ద పెద్ద డెయిసాలు పెట్టేసేసి పెద్దవి 5,000 మంది, 2,000-3,000 మందికి, 4,000 మంది, 5,000 మందికి అన్నీ వండి పెడతా ఉన్నారు అక్కడ. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక విగ్రహ సంబంధమైన దానికి అలా చేస్తూ ఉన్నారు. బాధ్యత తీసుకొని టీములాగా నిలబడి యవనస్తులు, ఆడోళ్ళు
ఒకే రంగు చీరలు కట్టుకొని నిలబడి అక్కడ చేస్తూ ఉంటే నాకు అనిపించింది, అరే రాత్రి ప్రజలు చూసినప్పుడు కేకలేస్తూ రోధించాను, నేను బాధపడ్డాను. ఆ ప్రజలు చూసినప్పుడు వస్తూ ఉన్నాను కారులో, వాళ్ళ మూఢత్వాన్ని చూసినప్పుడు, వాళ్ళ మూర్ఖత్వాన్ని చూసినప్పుడు, అయ్యో ఇంతమంది ప్రజలు దేవుణ్ణి ఎరగలేకుండా ఉన్నారు, అయ్యా నీ దర్శనం వాళ్ళకి ఇవ్వండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేశాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు లోకంలో జరుగుతూ ఉన్నాయి. మన ప్రీతమ నేత మోడీ గారు వచ్చిన తర్వాత విగ్రహారాధన మరింత బాగా పెంచుకొని పోయాడు ఆయన. మంచిది, సౌలుని దేవుడు పౌలుగా మార్చునుగాక. అండి మోదీ మార్గదర్శిగా మారునుగాక. మారతాడా? కష్టం అంటారా? బండ హృదయాలను బదలగొట్టేస్తాడు దేవుడు, చెప్పలేం. చివరి గడిలో ఉన్న యేసయ్యా అనుకొని చచ్చిపోతాడేమో కదండి. మంచిదండి. మన మధ్యలో లక్ష్మి అని ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మగారికి బాగాలేదు, వాళ్ళ పాప మీరు ఓకే 3 రోజుల నుంచి హాస్పిటల్లో వాళ్ళ అమ్మగారు ఉన్నారు, గీతంలో సీరియస్ కండిషన్లో ఉన్నారమ్మా. ప్రార్థన చేయండి. పేరు లక్ష్మి అమ్మా, ఆది లక్ష్మి. వ్యక్తిగతంగా ప్రార్థనలో మీరు ప్రార్థన చేయండి. ఆది లక్ష్మి ఆమె ఆరోగ్యం కొరకు. మరొక మాట చెప్పమంటారా? మనుషులకి అనారోగ్యాలు వ్యాధులు కూడా ఎక్కువ సోకుతూ ఉన్నాయి, ఎంతోమంది బలహీనలు అయిపోతూ ఉన్నారు. అయినప్పటికీ దేవుని కనికరం మన మీద ఉంది. సరే, కొన్ని మాటలు నేను మీతో చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను, దయచేసి వినండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనం మనం ధ్యానం చేస్తున్నాం. గత వారాలుగా చాలా విషయాలు చెప్తా వచ్చాను. నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు చెప్పాడు. దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు అంటే అబ్రహాము నుండి యోబు వరకు దేవుడు ఎవరెవరికి దేవుడు తోడై ఉన్నాడో చెప్తూ వచ్చాను. కీర్తన గ్రంథం దగ్గరికి వచ్చేటికి, కీర్తనలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన దేవుడు నేను భయపడిన, ఎందుకంటే నువ్వు నాకు తోడై ఉంటావు అని దావీదు చెప్పాడు. కొన్నిసార్లు దేవుడు ఎవరికి తోడై ఉంటాడు, వాళ్ళకి ఎందుకు తోడై ఉన్నాడో చెప్పాను. అంతేకాకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా తోడై ఉంటాడు అది కూడా చెప్పాలనిపించింది నాకు. అందుకే గత వారం గాఢాంధకారపు లోయ అని చెప్పాను. గాఢాంధకారపు లోయలు జీవితంలో ఉండకుండా మానవు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎన్నో గాఢాంధకారపు లోయలు ఉంటాయి. లోయలు లేని వాళ్ళు ఉండరు. బంగారు పళ్ళానికన్నా ఏం కావాలంట? గోడ చేర్పు కావాలంట. ప్రతి ఒక్కరిలో చిన్నదో పెద్దదో వారికి తగినట్టు, ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఏదో కష్టం, ఏదో శ్రమ ఉండక తప్పదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనకు దేవుడు సహాయం చేయగలిగిన వాడు, తోడై ఉండే దేవుడు. గత వారం చెప్పాను 23వ కీర్తనలో చాలా విషయాలు, ఇంకా దాని జోలికి పోను. ఈరోజు మరొక మాట చదవండి. 91వ కీర్తన 15వ వచనం. ఎవరైనా బిగ్గరగా చదవండి. 91వ కీర్తన 15వ వచనం. అందరికీ తెలిసిన మాట. అతడు నాకు మొరపెట్టగా శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేస్తుంది. ఈ మాట నాతో చెప్పండి. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఇప్పుడు ఒక పాప అమ్మాయి కళ్ళల్లో కనిపిస్తూ ఉంది, దుఃఖం, శ్రమలో ఉంది వాళ్ళ అమ్మగారిని బట్టి కదా. కానీ దేవుడి వాగ్దానం తను వస్తా నాకు తెలియదు, కానీ దేవుడు నాకుతో నేను చెప్పేటువంటి ప్యాసేజ్ ఇది. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఈనాటి క్రైస్తవ ప్రపంచానికి శ్రమలు కొత్త కాదు. ఈనాటి క్రైస్తవ ప్రపంచానికి శ్రమలు కొత్త కాదు. ఇప్పుడు శ్రమలు చాలామంది పడుతున్నారు. యూపీ లాంటి ప్రాంతాల్లో, అలాగే ఒరిస్సా ఇలాంటి ప్రాంతాలు, జార్ఖండ్ ఇలాంటి ప్రాంతాల్లో దారుణంగా, అతి దారుణంగా క్రైస్తవులకి శ్రమలు బహు నీచంగా, ఘోరంగా పాస్టర్ అమ్మల్ని రేప్ చేస్తూ ఉన్నారు.
పాస్టర్ గారిని కొట్టి బిడ్డల్ని కొట్టి చంపుతున్నారు. గత వారంలో ఒక పాస్టర్ గారి కొడుకుని చంపేశారు, పీక్కోసారు. పాస్టర్ గారు అబ్బాయి ఎంత చెప్పినా ఈ ఊరు వదిలిపెట్టట్లేదు, ఇక్కడ సువార్త ఆపట్లేదు అని చెప్పి అబ్బాయి పీక్కోసి చంపేశారు. చాలా దుఃఖం. గత 2 రోజుల కిందట 3 రోజుల కిందట ఒక చర్చిలో ఇలాగ ఆరాధన జరుగుతూ ఉంటే ఇంచుమించుగా ఒక 20-30 మంది లోపలికి ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిపోయి కొట్టేస్తూ ఉన్నారు. ఆ పాస్టర్ గారు లాగేస్తారు, కొట్టేస్తున్నారు. అడ్డుపడ్డ ఇంకొక ఆయన కొట్టేస్తున్నారు, ఇంకొక ఆయన అడ్డుపడితే ఆయన కొట్టేస్తున్నారు. అలా పడితే అలా కొట్టి మందిరంలో ఉన్న వస్తువులు అన్నీ ఎరగొట్టేసి దారుణం. శ్రమలు ఆనాటి ఆదిమ సంఘానికి కూడా శ్రమలు వచ్చాయి. శ్రమలంటే మనకి తెలియనివి కావు, కొత్త కాదు. ఈనాడు క్రైస్తవులకు కూడా శ్రమలు గుండా వెళతా ఉన్నారు. దేవుని వాగ్దానం ఏంటంటే శ్రమలో నేను నీకేమంటాను, నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలో దేవుడు మనకి ఎలా ఉంటాడు, తోడై ఉంటాడు. శ్రమలో మనకి తోడై ఉండే దేవుడు చాలా అవసరం. ఆయన మనకు తోడుగా ఉండడం చాలా అవసరం. అది ఏ శ్రమైనా, ఎలాంటి శ్రమైనా ఆ శ్రమలు మనకి దేవుడు ఎలా ఉండాలి, తోడై ఉండాలి. అగ్గయ్య గారికి కాలు ప్యాచర్ అయితే 4 వారాలు రాలే పాపం. శ్రమ చిన్నపాటి శ్రమ కావచ్చు, పెద్దపాటి శ్రమ కావచ్చు. మందిరం రావటానికి అవ్వలేదు కదా, వ్యాపారానికి వెళ్ళటానికి అవ్వలేదు కదా, బయటికి రావటానికి అవ్వలేదు కదా, శ్రమే. కొన్నిసార్లు పెద్ద శ్రమలు ఉంటాయి, చిన్న చిన్న శ్రమలు కూడా ఉంటాయి. అలాంటి శ్రమల్లో దేవుడు మనకి ఎలా ఉంటాడు, తోడై ఉంటాడు. కొంతమందికి భయంకరమైన శ్రమలు ఉంటాయి. శ్రమల్లో చాలా రకాలు ఉన్నాయి. కీర్తన 119:143లో ఒక మాట ఉంది. 119:143 శ్రమ వేదన నన్ను పట్టింది. శ్రమ వేదన మనల్ని పడతాయి. శ్రమ మామూలు శ్రమ. కొన్నిసార్లు శ్రమలు కానీ మనం చిన్న చిన్నవి చెప్తున్నాను కదా. ఒక 10 రోజులు జ్వరం వచ్చిందంటే అది కూడా శ్రమే కదండి. చాలా రీతిలుగా శ్రమ ద్వారా వేదన, ఇవన్నీ మన జీవితంలో ఉంటాయి, వస్తాయి. కీర్తన 119:107 కొన్నిసార్లు నార్మల్ శ్రమ కాకుండా ఇంకా కొద్ది గట్టిగా మిక్కిలి అమ్మగారి పక్కన అక్కడ కూర్చో, అక్కడ కూర్చో, జారబడి కూర్చో. బాగా కూర్చో, మాట వేసుకొని కూర్చో. ఎంతసేపు ఏం చేసావు నువ్వు, కూర్చో. మెట్ల మీద కూర్చోవచ్చు కదా, చక్కగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. కాళ్ళు నొప్పులతో అటుకి వెళ్ళి మెట్ల మీదకి వెళ్ళి. కొన్నిసార్లు ఏంటి చెప్పండి, లేకపోతే అక్కడ ఆ గోడకు జారబడి కూర్చో, అమ్మగారి పక్కన కూర్చో, గోడ జారబడి. మిక్కిలి శ్రమ అంట. కొన్నిసార్లు ఏం శ్రమ అండి, మిక్కిలి శ్రమ అంటే ఏంటి, మిక్కిలి అంటే ఎక్కువ శ్రమ. ఇంకా చూడండి, 1 పేతురు 4:12 ఉంది, అగ్ని వంటి మహాశ్రమ. ఏ శ్రమ, అగ్ని వంటి మహాశ్రమ. అగ్ని లాంటి శ్రమ అనమాట. అగ్ని వేడి ఎంత ఘోరంగా ఉంటుందో అలాగా అగ్ని లాంటి మహాశ్రమలో కూడా మనం కొన్నిసార్లు ఏమైపోతాం, తర్జన అయిపోతాం. అగ్ని లాంటి మహాశ్రమ. 1 సమూయేలు గ్రంథం 15:32లో ఒక మాట ఉంది. ఏమని, మరణశ్రమ సౌలుకు వచ్చింది. ఏ శ్రమ అండి, మరణశ్రమ. ఏమైంది, ఎవరికి వచ్చింది, సౌలుకు వచ్చింది. ఆ మరణశ్రమ వచ్చినప్పుడు సౌలుకి అర్థం కాక కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళి ఆయన ఉద్దేశం ఏంటంటే చనిపోయిన సమూయేలుని పిలిస్తే ఆయన వస్తే ఏదైనా చెప్తాడు అని. మరణశ్రమ వచ్చిందంట. కాబట్టి మామూలు శ్రమలు ఉన్నాయి, మిక్కిలి శ్రమలు ఉన్నాయి, అగ్నివంటి మహాశ్రమలు ఉన్నాయి, మరణ శ్రమలు కూడా ఉన్నాయి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే శ్రమలో నేను నీకు ఎలా ఉంటాను, నేను అతనికి వ్యక్తిగతంగా చెప్తున్నాడు, నేను అతనికి ఎలా ఉంటాను, తోడై ఉంటాను. సరే, శ్రమలో మనకి దేవుడు తోడై ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఏ శ్రమలో ఉన్నావో నాకు తెలీదు. కొన్నిసార్లు మన శ్రమలు, మన పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి.
సంఘంలో బిడ్డల కొరకు నేను ఒక అలవాటు చేసుకున్నాను. ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేయటం. ప్రతి కుటుంబం కొరకు, ప్రతి కుటుంబం 3 సంఘాలు, కొత్తపాలెం, ఆరిలవ, పిఎంపాలెం, ఈ 3 సంఘాల కొరకు ఖచ్చితంగా అన్ని కుటుంబాల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇంచుమించుగా 2 గంటలు పడుతుంది ప్రార్థన చేయటానికి. 5 గంటలు లేచినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఇంచుమించుగా ప్రార్థన చేసేటికి 7 అవుతుంది. తర్వాత మళ్ళీ బైబిల్ చదువుకొని మళ్ళీ కొద్ది ధ్యానం చేసుకొని 8 గంటలకు పైకి లేస్తాను. ఎందుకు ఈ 2 గంటలు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానంటే దేవుడు నాతో మాట్లాడే విషయం ఏంటంటే, నువ్వు ప్రార్థించు. ఎవరి కొరకు ప్రార్థించాలి? నీ సంఘం కొరకు ప్రార్థించు, నీ ప్రజల కొరకు ప్రార్థించు. కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, వేదనలు, ఉద్యోగాలు లేమి, యవనస్తులు బాగోపోవటం, డ్రగ్స్, సెల్ ఫోన్ ఎడిట్, అపవిత్రమైన పనులు, దుష్టత్వం, లోకమంతా దుష్టత్వంతో ఉంది. లోకం కొరకు కూడా ప్రార్థించు. సంఘం కొరకు ప్రార్థించిన తర్వాత ఈ లోకం రక్షణ కొరకు ప్రార్థిస్తారు. లోకంలో విపత్తులు ఎంత ఘోరంగా ఉంటారు, ఎంతమంది ఘోరం, ఎంత దారుణం. ఒక పసిపిల్లను ఒక వృద్ధుడు రేపు చేశాడట, ఎంత ఘోరం. 6 నెలలు ఒక పాపని. ఎడిపోతుంది దేశం. ఒక మైనర్ బాలికని మైనరు యవనస్తులు రేప్ చేసి చంపేశారంట. వాళ్ళు మైనర్సే. ఎలా వెళ్ళిపోతుంది లోకం? అంటే ఈ లోకం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. మన కుటుంబాల్లో మన బిడ్డలు, వారి భవిష్యత్తులు, వారి జీవితాలు బాగుండాలంటే ప్రార్థన. భర్త మారాలి, మందిరానికి రావాలి, బిడ్డలు మారాలి, మందిరానికి రావాలంటే ప్రార్థన. నరకంలోనికి, నరకం పొలిమేరలోనికి మేము రాత్రి అనుకుంటూ వచ్చినప్పుడు అనుకున్నాం, నరకం సరిపోద్దా ఇంతమంది ప్రజలకి అండి? ప్రశ్న రెట్టిగా ఉంది కదా. నరకం సరిపోద్దా ఈ ప్రజలకి అనుకున్నాను నేను రాత్రి. అని బండ్లు అనిపించింది. అది మట్టులోని గొయ్యి కదా, ఎన్ని లక్షల మందికైనా అది పట్టుద్ది. చాలా పెద్దది మట్టులేని గొయ్య. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మన జీవితాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంటాడు, శ్రమలో నేనేం చేస్తాను నీకు. శ్రమలు చాలా విపరీతంగా ఉన్నాయి ప్రజలకి. ఎలాంటి హాస్పిటల్లో చూడండి ఒకసారి. నేను ఒక ఆమె అంటుంది, నేను చాలాసార్లు ఈ మాట అంటూ ఉంటాను. నేను ఒక ఆమె అంటుంది, తను వాళ్ళ అత్తగారికి బాగాలేదని హాస్పిటల్లో ఉంది, కొత్తపాలెంలో, చిన్నారి అనే హాస్పిటల్లో ఉన్నానండి పాస్టర్ గారు. నేను చూస్తున్నాను ప్రజలందరినీ. ఎన్నెన్ని బాధలండి బాబోయ్. మీరు చెప్తా ఉంటే మేము ఏదో అనుకునేవాళ్ళం. మా అత్తగారికి బాగాలేదని 3 రోజులుగా హాస్పిటల్లో ఉంటున్నాను. ఎన్ని పరిస్థితులు అండి బాబు, ఎన్ని ఘోరంగా, ఎంత దారుణంగా పరిస్థితులు అండి. శ్రమలు. శ్రమల్లో తట్టుకొని నిలబడటం ఎలాగా? అందుకే అన్నీ బాగున్నప్పుడు మనం అతిశయించకూడదండి, గుర్తుపెట్టుకోండి. బాగున్నప్పుడు అందరం కూడా ఏం చేయకూడదు, అతిశయించకూడదు. బాగున్నాం, దేవునికి స్తోత్రం చెప్పండి. బాగున్నాం, దేవుని స్తుతించండి. బాగున్నాం, దాన్ని బట్టి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండండి. బాగున్నాం, దేవునికి నమ్మకంగా జీవించండి. అంతేగాని అతిశయించొద్దండి. అన్నీ ఉన్నాయని అతిశయించొద్దు. డబ్బు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, లేకపోతే మన చుట్టూ మనం ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు, మన అంతస్తు పెరిగిపోవచ్చు, కాదంట్లే. కానీ బాగా వినండి, అతిశయం మాత్రం ఉండకూడదు. అన్నీ ఉన్న వాళ్ళకి అతిశయం ఉంటుంది అంటలే నేను. ఏమీ లేనివాడికి కూడా అతిశయం ఉంటుంది, తెలుసని? ఏమీ లేకపోయిన వాడికి అతిశయం ఉంటుంది. ఎవరైనా సరే ఉన్నా లేకపోయినా అతిశయం ఉండొద్దు. దయచేసి నేను చెప్పేది అది. గర్వం ఉండొద్దు. నాకు ఒక ఆశ, నా బిడ్డలు నేను ఎలా ప్రేమిస్తానో తోటి పిల్లల పట్ల కూడా అలాంటి వైఖరితో ప్రార్థన చేస్తాను. వాళ్ళంటే ద్వేషం ఉంటుంది నాకు, బయట పిల్లలంటే. నా సంఘంలో చాలామంది యవనస్తులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు నేను ద్వేషించను. నాకు ఒక్క విషయం నాకు బాగా ఇష్టం. ఇతరుల విషయంలో మనం ప్రేమ చూపిస్తే మన బిడ్డలకి దేవుడు ప్రేమ చూపిస్తాడు. ఇతరుల క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తే మన క్షేమం కలుగుద్ది. ఇది నేను బాగా నమ్ముతాను. నువ్వు కూడా అంతే. అలా ఉండాలి మనం. కష్టాలు, శ్రమల్లో ఉన్న వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయటానికి, ప్రేమించడానికి ఇష్టపడాలి తప్ప అతిశయించే వారికి, మనకి ఏ శ్రమలు లేకపోయినా మనం అతిశయించే వారికి మనం ఎన్నడూ కూడా ఉండకూడదు.
సరే, కొన్ని విషయాలు నేను తలంపులు చెప్తాను, మీరు బాగా వినాలి, మీరు జాగ్రత్తగా. శ్రమలు అనే దానికి ఈరోజు కొన్ని విషయాలు నేను మీతో పంచుకోబోతాను. నిర్గమకాండంలో ఇశ్రాయేలుని మొదటి అధ్యాయం 11వ వచనం చదువుతారండి ఎవరన్నా? ఆ ఆ ఆ ఆ ఆ ఆ చూడండి, అక్కడ రాయబడిన మాట, ఫరో చేసిన పని ఏంటయ్యా అంటే ఇశ్రాయేలు ప్రజలను వెట్టి పనులు చేయించి శ్రమ పెట్టాడు. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను, శ్రమ పెట్టింది ఎవరు? అంటే ఎక్కడే ఉన్నారు అందరూ? ఒకసారి చెప్పాలి, శ్రమ పెట్టింది ఎవరు? ఫరో. వింటున్నారు కదా అందరూ బాగా? శ్రమ పెట్టబడింది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. శ్రమ పెట్టిందేమో ఫరో, శ్రమ పెట్టబడిందేమో ఇశ్రాయేలు ప్రజలు. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, శ్రమ పెట్టిన ఫరో బాగుపడ్డా? శ్రమ పెట్టిన ఫరో బాగుపడ్డా? ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమ పెట్టిన ఫరో బాగుపడ్డా? నేను ఒక పాఠం చెప్తాను ఇక్కడ మీకు. ఇతరులు శ్రమ పెడితే మనం బాగుపడం, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనల్ని ఎవరైనా శ్రమ పెట్టిన దేవుని ప్రజల్ని వాళ్ళు బాగుపడరు, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ఎవరిని కూడా ఏం పెట్టకూడదు, శ్రమ పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. ఎవరిని శ్రమ పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. ఇంకొక తలంపు చెప్తాను. శ్రమ పెట్టబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారు? ప్రబలిపోయారు. శ్రమ పెట్టిన ఫరో నష్టపోయాడు, చాలా నష్టపోయాడు. సరే, రెండవది హన్నా. సమూయేలు మొదటి సమూయేలు 1:11 ప్రకారం అక్కడ ఒక మాట ఉంది. ఆమె ఏముంది? చదవాలి, త్వరగా చదవండి. చదవండి పో. ఆ మాట, నాకు కలిగి ఉన్న శ్రమను చూచి. శ్రమ పొందుతూ ఉంది ఎవరు? హన్నా. శ్రమ పెట్టింది ఎవరు చెప్పండి? పెనిన్నా పెట్టింది. ఎందుకు పెట్టింది పెనిన్నా? శ్రమ పెట్టడానికి అన్న ఏమన్నా ఉందా పెనిన్నాని? అన్నా పెనిన్నాని ఏమనలే. కానీ అన్నాకి పిల్లలు లేరు, పెనిన్నాకి ఏమన్నారు? పిల్లలు ఉన్నారు. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మనకు డబ్బు ఉండొచ్చు, ఇతరులకు డబ్బు లేకపోవచ్చు. మనకు ఆరోగ్యం ఉండొచ్చు, ఇతరులకు ఆరోగ్యం లేకపోవచ్చు. మనకు బలం ఉండొచ్చు, ఇతరులకు బలం లేకపోవచ్చు. మనకి జ్ఞానం ఉండొచ్చు, ఇతరులకు జ్ఞానం లేకపోవచ్చు. వాళ్ళకి జ్ఞానం లేదని, బలం లేదని వాళ్ళని మనం శ్రమ పెడతామా? చెప్పండి, శ్రమ పెడతామా? పెట్టకూడదు. మనకు బలం ఉందని వాళ్ళు శ్రమ పెడతామా? పెట్టకూడదు. బాగా వినండి, ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ పెట్టిన ఫరో నష్టపోయాడు. నిర్హేతుకంగా కారణం లేకుండా హన్నాను శ్రమ పెట్టిన పెనిన్నా కూడా కనబడకుండా పోయింది. పెనిన్నా మీరు బాగా చూడండి, బైబిల్లో ఇంకెక్కడైనా కనపడద్దా? ఎక్కడైనా కనపడిందా? అసలు ఎక్కడైనా బైబిల్లో పేరుందా పెనిన్నా పేరు? లేనే లేదు. కారణం ఏంటి? పెనిన్నా పేరు ఎందుకు లేదు తెలుసా మీకు? హన్నాను బాధ పెట్టింది, విసికించింది. అందుకే పెనిన్నా పేరు అసలు ఎక్కడ కూడా ఏం చేయలేదు, కనిపించలేదు. మూడవది, దావీదు శ్రమ పడ్డాడు. ఎవరండి? దావీదు. కీర్తన 40:17. కీర్తన 40:17. నేను శ్రమల పాలై ఏమైపోయాడు? శ్రమల పాలైపోయాడు. ఎవరు? దావీదు. ఏమైపోయాడు? శ్రమల పాలైపోయాడు. దావీదు శ్రమల పాలవటానికి కారణాలు 2. మొదట్లో సౌలు, తర్వాత తన పాపం. మొదటిది, సౌలు దావీదుని ఏం పెట్టాడు? శ్రమ పెట్టాడు. అమ్మా వినాలి మీరు, దయచేసి ఎవరు కళ్ళు మూసుకోవద్దు, నిద్రపోవద్దు, దయచేసి వినండి వాక్యం. మనం ఎంతో శ్రద్ధగా వాక్యం వింటాకు వచ్చాం, జాగ్రత్తగా వినండి. దావీదును సౌలు శ్రమ పెట్టాడు, చాలా శ్రమ పెట్టాడు.
ఇక కీర్తన గ్రంథం మీరు చదువుకుంటే దావీదును సౌలు తరుముతున్నప్పుడు ఎన్నో రీతులుగా దావీదు ఇబ్బందులు పడతా వచ్చాడు. దావీదును శ్రమ పెట్టిన సౌలు ఒకరోజు అంటాడు, మొదటి సమయం 28:15 నేను ఆ దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే ఆ కన్నపిచ్చాచాల దగ్గరికి ఇందాక చెప్పాను కదా, వెళ్ళి నేను మిక్కిలి శ్రమ పడుచున్నాను అన్నాడు. శ్రమ పెట్టిన సౌలుకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఎలాంటి శ్రమ వచ్చింది చెప్పమంటారా? తన కత్తి మీద తానే పడిపోయి చచ్చిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య పాపం. తనకు తానుగా చచ్చిపోకూడదు. మరణం దేవుడిస్తే తప్ప ఎవరు బలవంతంగా చచ్చిపోకూడదు. చాలామంది చచ్చిపోతూ ఉంటారు బలవంతంగా. భర్త ఏదో అన్నాడని ఫ్యాన్ గురేసుకొని చచ్చిపోయిన స్త్రీలు చాలామంది ఉన్నారు. ఇంట్లో ఎవరో ఏదో అన్నారు, నదిలో పడిపోయి చచ్చిపోయినటువంటి యొక్క వ్యక్తులు చాలామంది ఉన్నారు. విషం తాగి చచ్చిపోయిన వాళ్ళు, ఇలాగ ఎంతోమంది ఎన్నో రీతిలుగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ సౌలు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడయ్యా అంటే సౌలు దావీదును చాలా శ్రమ పెట్టాడు. శ్రమ పెట్టిన సౌలు బాగుపడలే. శ్రమ పెట్టిన సౌలు ఎక్కడ మేలు పొందలే. సౌలు చచ్చిపోతే బాగుండేది. సౌలుతో పాటు 3 కొడుకులు కూడా ఒకే రోజు మొత్తం చనిపోయారు. ఇప్పుడు మీరు ఎలా అనవచ్చు, మరి యోబు గారికి 10 మంది పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు కదా. అందుకే మళ్ళీ దేవుడు ఏం చేశాడు? 2 అంతలు ఇచ్చాడు. నీతిమంతుడు యోబు శ్రమలకి సాతాను పెట్టాడు. యోబును శ్రమల పాలు చేసింది ఎవరు చెప్పండి? సాతాను. ఎందుకు? సాతాను శోధించడానికి ప్రయత్నం చేశాడు. సాతాను ఏమైనా మేలు పొందాడా? యోబును శ్రమ పెట్టిన సాతాను ఏమైనా మేలు పొందాడా? ఏం పొందాడు చెప్పండి? సిగ్గు పొందాడు. ఏం పొందాడు? సిగ్గు పొందాడు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమ పెట్టిన ఫరో బాగుపడలే. ఆనాడు హన్నాను శ్రమ పెట్టిన పెనిన్నా బాగుపడలే. ఆనాడు దావీదును శ్రమ పెట్టిన సౌలు బాగుపడలే. ఆనాడు యోబును శ్రమ పెట్టిన సాతాను సిగ్గుపడిపోయింది, ఓడిపోయింది. అయితే ఇశ్రాయేలు ప్రజలు మోషేను శ్రమ పెట్టారండి. ఎవరిని? మోషేను ఏం చేశారు? శ్రమ పెట్టారు. పదే ఇసికించారు, బాధ పెట్టారు. అందుకే దేవుని వాక్యం కూడా చెప్తుంది, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలు కాయిచున్నారు, వారు దుఃఖంతో పనిచేస్తున్నాడలా మీకు నిష్ప్రయోజనం అని చెప్పబడింది. దేవుని సేవకులు కూడా దుఃఖపెట్టకూడదు. చాలామంది దుఃఖపెట్టే కొంతమంది వ్యక్తులు ఉంటారు. దుఃఖపెట్టే వారిగా మనం ఎవరూ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. అది కూడా సాతాను గుణం, దుఃఖపెట్టే మనసు. ఇశ్రాయేలు ప్రజలు పదే శ్రమ పెట్టి దుఃఖపెట్టి తోటి విశ్వాసం దుఃఖపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. దుఃఖపెట్టే మనసు ఉండకూడదు. కొంతమంది కాపర్లు కూడా సంఘాన్ని దుఃఖపెట్టే కాపర్లు ఉంటారు. అజమాయిషీ చేసి అధికారం చేసి వాళ్ళని రాసి రంపాన పెట్టి ఇబ్బంది పెట్టేవారు. వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసుకుంటే అక్కడికి వెళ్ళకుండా వాళ్ళు దూషించి వాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు. నేను చాలామందిని చూస్తూ ఉన్నాను లోకంలో. శ్రమ పెట్టేవారికి తప్పనిసరిగా శ్రమ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శ్రమ పెట్టబడుతున్న వారికి మాత్రం ఒక అభయం ఉంది. ఏంటి? శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. నువ్వు శ్రమ పెట్టబడుతున్నావా? ఒకవేళ ఒక మొట్టమొదటి మాట ఏంటంటే, నువ్వు ఎవ్వరికి శ్రమ పెట్టవద్దు. మనసులో మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభువా నేను ఎవ్వరికి ఎప్పుడు ఎన్నడూ శ్రమ పెట్టను. ఏ రీతిగా కూడా, చిన్న మాట ద్వారా కూడా, ఒక అసూయ ద్వారా కూడా, ఒక మత్సరం ద్వారా కూడా ఎవ్వరిని శ్రమ పెట్టను. నెంబర్ 1. నెంబర్ 2, శ్రమ పెట్టబడుతున్న నీకు గుర్తుపెట్టుకో, శ్రమలో నేను అతనికి ఏం చేస్తాను? తోడై ఉంటాను. ఇక్కడ ఒక కీలకం ఉంది. ఏంటి ఆ కీలకం? ఇప్పుడు చదవండి. 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. శ్రమలో నీకు తోడై ఉండాలంటే నువ్వు దేవుణ్ణి మొట్టమొదట ప్రేమించాలి.
ఏం చేయాలి? నువ్వు దేవుడిని నువ్వు ప్రేమించాలి. ప్రేమించి దేవునికి నువ్వేం చేయాలంటే మొరపెట్టాలి. ఏం చేయాలి? దేవుణ్ణి 14లో ప్రేమించమన్నాడు. ఎవరు ప్రేమిస్తారు? ఆయన నామం ఎరిగిన వారే ఆయన ప్రేమిస్తారు. ఇప్పుడు చూడండి, ఎవరో రోడ్డు మీద వెళ్తున్నారు, ముక్కు ముఖం మనకు తెలియదు, మనం ప్రేమించి రండి బ్రదర్ అని చెప్పి ఇంట్లో తీసుకొస్తామా? తెలియదు కదా, తేవలేము, ప్రేమించలేము. ఆయన ఎరిగాం కాబట్టి ఆయన ప్రేమిస్తాం, మొదటిది. రెండవది, ఆయనకి మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. బాగా వినండి, ఏం చేయాలి? మనం ఆయనకి మొరపెట్టాలి. అప్పుడు మనకు దేవుడు శ్రమలో ఏం చేస్తాడు? తోడై ఉంటాడు. నువ్వు శ్రమలో దేవునికి మొరపెడితే దేవుడు నీకు తోడై ఉంటాడు. నేను చెప్పాను కొన్ని మాటలు, మీతో గుర్తుందా? ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు ఎవరికి శ్రమ పెట్టారని చెప్పాను? ఫరో. ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పెట్టింది ఫరో. ఫరో పెట్టినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారో తెలుసా మీకు? నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు ఏం చేశారు? దేవునికి నిట్టూర్పులు పిలుస్తూ మొరపెట్టారు, ప్రార్థన చేశారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు శ్రమలో నుండి దేవుడు మోషేని పంపించి వారిని ఏం చేశాడు? విడిపించి శ్రమలో తోడై ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. రెండవది మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో హన్నా శ్రమ పెట్టబడింది. ఎవరి ద్వారా? పెరీనా ద్వారా. అయితే హన్నా ఏం చేసింది? మనం చూస్తాం 10వ వచనంలో, మొదటి సమూయేలు 1:10. ఈ మాట వినండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి దేవుని సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తుందంట. బహుశ్రమ వచ్చింది. ఎక్కడికి వెళ్ళిందామే? ఎక్కడికి వెళ్ళిందమ్మా? సన్నిధిలోకి వెళ్ళింది. ఏం చేస్తుంది? దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ ఉందంట. మందిరంలోకి రావటం అనేది మంచి అలవాటు. మందిరంలోకి వచ్చి చక్కగా ప్రార్థన చేయటం అనేది ఇంకా మంచి అలవాటు. కన్నీరుతో ప్రార్థన చేయటం అనేది ఇంకా మంచి అలవాటు. అనిసారి మన కన్నీరు రాదు. మన ఎవరన్నా నీ భర్త కొడితే నీ కన్నీరు రావచ్చేమో, ఎవరైనా నేను తిడితే కన్నీరు రావచ్చేమో. సహజంగా పరిస్థితులు ఏదైనా బాగా బాధకరంగా ఉంటే కన్నీరు వచ్చేది. కానీ మందిరంలో కన్నీరు వస్తుందా? కొంతమంది వాక్యం వింటున్నప్పుడు కన్నీరు కారుస్తారు, పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాప ప్రార్థనలో కూడా కన్నీరుతో ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వారి తప్పుదాలు నిజమే ప్రభు, నీవు చెప్పినట్టుగా నువ్వు జీవించిన అంతస్తులు నేను బ్రతకలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడుస్తారు. చాలా మంచి మనసు అది. అలా ఏడిస్తే, అలా కన్నీరు గార్చి ఒప్పుకొని పశ్చాత్తాపడితే వారి జీవితాలు చాలా బాగుంటాయి, చాలా ఘనంగా, విలువగా, గొప్పగా ఉంటాయి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పెట్టబడినప్పుడు ప్రార్థన చేశారు. హన్నా శ్రమ పెట్టబడుతున్నప్పుడు పెన్నుల ద్వారా ఏం చేసింది? దుఃఖాక్రాంతురాలుగా వెళ్ళి ప్రార్థన చేసింది. దావీదు కూడా తనకు శ్రమ పెట్టినప్పుడు 18వ కీర్తన 6వ వచనం చదవండి. శ్రమ పెట్టబడుతున్నప్పుడు దావీదు, నా శ్రమలో నేను యెహోవాకు ఏం చేస్తాను? శ్రమలో దేవునికి మొరపెట్టడం నేర్చుకోండి. నువ్వు శ్రమలో దేవునికి మొరపెట్టు. నిజ దేవుడిని తెలుసుకున్నావు, ఆ దేవునికి మొరపెట్టు. లోకానికి నిరీక్షణ లేదు, మనకి నిరీక్షణ ఉందండి. నిజ దేవుడిని నమ్ముకున్నాం. కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. శ్రమ వచ్చింది, ఆ శ్రమలో నేను దేవునికి ఏం చేశాను? మొరపెట్టాను. యోబుకి శ్రమ వచ్చింది. యోబు గ్రంథం అంతా మీరు చదివితే ఆయన ప్రార్థన విరామం లేకుండా ప్రార్థన చేశాడంట. ఏం చేశాడు? విరామం. ప్రార్థనకి ఏం కలగలేదు, ఆయనకి ఏం రాలేదు, విరామము లేదు. విరామం లేకుండా ఆయనకి దేవునికి ఆయన మొరపెట్టడం ప్రారంభించాడు, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అందుకే దేవుడు ఆయనకి ఏం చేశాడు చెప్పండి? రెండంతలుగా మేలు ఘనమైన కార్యం దేవుడు చేశాడు. మరి ఇశ్రాయేలు ప్రజల ద్వారా మోషే కూడా శ్రమపరచబడ్డాడు చాలాసార్లు.
అలాంటి పరిస్థితుల్లో, అటువంటి సందర్భంలో మోషే కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునికి ఏం చేశాడు? మొరపెట్టాడు. నువ్వు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి 91వ కీర్తన ఎవరు రాసిందయ్యా అంటే మోషే రాసిన కీర్తన. అందుకే అన్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి ఏం చేస్తాను? తోడై ఉంటాను. శ్రమలో నేను నీకేం చేస్తాను? తోడై ఉంటాను. శ్రమలో దేవుడు మనకి ఎలా ఉండేవాడు? తోడై ఉండేవాడు. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకుందాం, శ్రమలో ప్రభువా నువ్వు నాకు ఎలా ఉంటావు? తోడై ఉంటావు. సో నేను 5 విషయాలు చెప్పాను మీకు. 1 ఇశ్రాయేలు ప్రజలు, 2 హన్నా, 3 దావీదు, 4 యోబు, 5 మోషే. వీళ్ళని శ్రమ పెట్టిన 5గురు ఇశ్రాయేలు ప్రజలు మోషేని శ్రమ పెట్టారు, ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారు. అయితే విషయం ఏంటంటే, శ్రమ పెట్టబడిన వారు మాత్రం దేవుని ద్వారా మేలు పొందారు. దేవుడు వారికి శ్రమలో తోడై ఉన్నాడు. శ్రమ పెట్టిన వారు మాత్రం వారు నష్టపోయారు, నశించిపోయారు. కాబట్టి మన జీవితంలో శ్రమ పెట్టేవారిగా ఉండకూడదు, శ్రమ పెట్టబడేవారిగా ఉన్నా పర్వాలే. ఎందుకంటే శ్రమలో మనకి దేవుడు తోడుగా ఉంటాడు. శ్రమలో మొర్రపెట్టడం నేర్చుకోవాలి, శ్రమలో విజ్ఞాపనం చేయటం నేర్చుకోవాలి. అలా చేసినప్పుడు ఈ శ్రమలో తోడై ఉండే దేవుడే నీకు ధైర్యాన్ని ఇస్తాడు. దావీదుకు శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి బట్టి ఏం తెచ్చుకున్నాడంట? ధైర్యం తెచ్చుకున్నాడంట. దావీదుకు శ్రమ కలిగినప్పుడు దేవుణ్ణి 3వ కీర్తనలో ఆధారంగా చేసుకున్నాడంట. శ్రమలో దావీదు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడంట. శ్రమలో దావీదు దేవునిలో నిరీక్షణ ఉంచాడంట. మన జీవితంలో కూడా శ్రమలో అలాంటి మనస్సు కలిగి ఉంటే మన జీవితాలు చాలా బాగుంటాయి. అయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, శ్రమలో నేను అతనికి ఎలా ఉంటాను? తోడై ఉంటాను. ఈరోజు మీరు ప్రభుతో చెప్పండి, ప్రభువా నాకు శ్రమలో తోడై ఉంటానంటున్నావు, నేను నీ బిడ్డని, నేను ఎవరిని శ్రమ పెట్టను. ఒకవేళ నా జీవితంలో వస్తున్న శ్రమలు చాలా రకాల శ్రమలు, నేను ఇబ్బందులు పడుతున్నాను నా ఇంటిలో, నా కుటుంబంలో, నా బిడ్డల జీవితాల్లో, నా బ్రతుకుల్లో, నా పరిస్థితుల్లో, ఇరుగు పొరుగు ద్వారా, అనారోగ్యాల ద్వారా, వ్యాధుల ద్వారా, సమస్యల ద్వారా, చిక్కుల ద్వారా, అప్పుల ద్వారా, ప్రభువా ఈ శ్రమలో నేను నీకు మొరపెట్టుకుంటాను ఈ రోజు నుంచి. ప్రతిరోజు నువ్వు నాకు తోడై ఉండండి, నీవు నాకు తోడై ఉండండి. ఎన్నో శ్రమలు నన్ను చుట్టుముడుతున్నాయి నిజమే, నేను మాత్రం క్రమం తప్పిపోకుండా మిమ్మల్ని ప్రార్థిస్తాను, పశ్చాత్తాపతుడై ప్రార్థిస్తాను, నా తప్పులు ఒప్పుకుంటూ ప్రార్థిస్తాను. ప్రభువా నువ్వు కోరిన రీతిలో నేను ప్రార్థిస్తానని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ప్రభు బలిలో పాల్పొందండి. రండి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రభు బల దగ్గరికి వద్దాం. వాళ్ళలో పాలు పొందే వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన, సహోదరుడు బెంజమిన్ ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి మీరు ఎక్కల చోటును భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి బలాన్నిచ్చి క్షేమించి నెమ్మదిచ్చి ఈ సన్నిధానం వరకు ప్రభువా మమ్మల్ని నడిపించినందుకు మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు. మీ దాసుని ప్రభువా మీ ఆత్మతో నింపి అయినా బల కొరకు చక్కని హెచ్చరికలు ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు. సంఘ వాగ్దానం మీద నీ దాసుని ద్వారా ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. శ్రమలో నేను తోడుగా ఉంటాను అని ప్రభా మీరు అభయాన్ని ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు. మరి మేమేం చేయాలి?
మీరు శ్రమలో మాకు తోడుగా ఉండాలంటే మేము కూడా తండ్రి మీ సన్నిధిలో ప్రభువా మొరపెట్టాలి అని ప్రభువా మీరు సెలవిచ్చారు. మొరపెట్టినప్పుడు ప్రభువా మా యొక్క శ్రమలు అయినా మీరు తీసివేసి మాకు నెమ్మదిని శాంతిని ఇచ్చే దేవుడు కాబట్టి ప్రభువా మేము శ్రమలో తండ్రి మీకు మొరపెట్టేవారుగా మమ్మల్ని కూడా ఉంచండి ప్రభువా. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్క హృదయంలోనైనా మీరు ప్రభువా ఫలింపజేయండి. 30 60 100 ఫలం చేయండి. నీ వాక్యాన్ని బట్టి మా జీవితాలు సరిచేసుకొని చక్కపరుచుకొని మీ యొక్క పరిశుద్ధ బలలో ప్రభువా యోగ్యంగా పాల్పొందే కృపను ప్రతి ఒక్క బిడ్డకి అనుగ్రహించమని మా ఇచ్చిన ప్రార్థన మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.